రైజింగ్ సన్ పాఠశాలలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ పెద్దపల్లి ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు పేదవారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని చేపట్టిన ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది నిరుపేదలకు చలి తీవ్రత నుంచి రక్షణ కల్పించేందుకు దుప్పట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 200 మంది నిరుపేదలకు చలి తీవ్రత నుంచి రక్షణ కల్పించేందుకు దుప్పట్లు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ వినయ్ కుమార్ రెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు సత్యనారాయణ, వెంకటేష్, న్యాయవాది సర్వర్, డాక్టర్ కుద్దూస్, షకీల్ అహ్మద్ మరియు దారుల్ ఖైర్ సొసైటీ సభ్యులు జమీర్, సయీద్, ఆదిల్, తాజ్, ముకీద్ తదితరులు పాల్గొన్నారు. आप चलिए बैठो टोकन नहीं है ना टोकन नहीं है तो 2 मिनट बैठो टोकन ले लो मामा टोकन ले लो आप टोकन लाइन में आना नहीं अपना लाइन में आना عالم الغيب والشهادة هو الرحمن الرحيم هو الله الذي لا إله إلا هو الملك القدوس السلام المؤمن المهيمن العزيز الجبار المتكبر ఈ రోజు దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ అనేది 2016లో స్థాపించబడింది. ఇది కేవలం సామాజిక సేవ చేయడం అనే ఉద్దేశంతో దీన్ని స్థాపించడం జరిగింది. దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి గురువారం దాదాపు 120 వారాల నుండి అన్నదాన కార్యక్రమం అనేది మన స్థానిక జెండా చౌరస్తా వద్ద నిర్వహిస్తున్నాము. అక్కడ కూడా కుల మతాలకు అతీతంగా, అంటే ఇక్కడ ఒక కులంకు సంబంధించిన వాళ్ళని కాకుండా ఆకలితో వచ్చేటటువంటి ప్రతి ఒక్కరి కోసం అన్నదానం కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాము. దీంతో పాటు రంజాన్ నెలలో కూడా పేదవారికి దాదాపు 200 నుండి 300 కిరాణా సామాన్ ఏదైతే ఉందో పేదవారికి పంచడం జరుగుతుంది. దీంతో పాటు ప్రతి సంవత్సరం హజ్ ట్రైనింగ్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము. ఎవరికైతే ఆధార్ కార్డు గురించి కానివ్వండి, ఎలక్షన్ ఐడి కార్డు గురించి కానివ్వండి, ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్లకు సీనియర్ సిటిజన్ కార్డ్స్ కూడా మేము తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలతో పాటు ఈరోజు దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. ఇది అందరి, అంటే మా టీం వర్క్, ఎవరైతే టీంలో ఉన్నారో దాదాపు 20 మంది ఉన్నారు, అందరూ కలిసి మేము చేస్తేనే ఈ ప్రోగ్రామ్స్ అనేవి సక్సెస్ఫుల్గా అవుతున్నాయి. ఇక ముందు కూడా మేము ఈ కార్యక్రమాలు చేయడానికి అందరి సహకారంతో ముందు వస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.